ఇద్దరు అబ్బాయిలా? నువ్వేం చేస్తావమ్మా? ఇప్పుడు నీకు ఎంత అవుతుంది కరెంట్ దీనికి? నెలకు ఒక 1000 దాకా వస్తుంది. 1000 రూపాయల ఫ్లైట్ ఎన్ని యూనిట్స్ అవుతుంది? 160 150 160 దాకా. మీలాంటి వాళ్ళకు ఎన్ని యూనిట్స్ ఇస్తే కరెక్ట్ సరిపోతుంది? 200 ఎట్లయినా పవర్లో అదే అయితే ఒక 200 ఇంకొకటి ఉంటే అట్లా 500 యూనిట్లు వస్తాయి సార్. ఒకటి మేము ఇద్దరం కొద్దిగా ఇద్దరం చేసుకున్నాం సార్. ఒకటి ఉంటే కొద్దిగా ఇప్పుడైతే కూలింగ్ చేస్తున్నాం సార్. అవును సార్, రోజుకి 500 ఇస్తాం సార్. ఇది మిషన్ అవుతుంది. మిషన్ వచ్చేసి బయట ఇట్లా తీసుకొని టాకాలు తీసుకొని కట్టకుండా చేసుకున్నాం సార్. నువ్వే పని చేసి వాళ్ళకి మెటీరియల్ వాళ్ళే ఇస్తారు, నువ్వు చేసి మళ్ళీ వాళ్ళకే ఇస్తావు. డిజైన్ కూడా వాళ్ళే ఇస్తారా? మార్కెట్ కూడా వాళ్ళే చేసుకోవాలి. నీకు 500 రూపాయలు ఇస్తాను. ఎన్ని చీరలు చేస్తారు? ఇట్లా వాన గిన్న అంటే కొద్దిగా వర్క్ కాదు సార్. నెలకు ఒక 18 చీరలు అవుతాయి సార్. 18 చీరలు అవుతాయి. 18 చీరలు అయితే దగ్గర నీకు 500 రూపాయలు 9000 వస్తుంది. ఒక 500 యూనిట్ కరెంట్ ఉచితంగా ఇస్తే దాంతో నీకు కన్సెషన్ వస్తుంది. 2 కలిపి ఎంత లాభం వస్తుంది? 2 కలిపి ఒక 20,000 వస్తుంది. 20,000 వస్తుంది. 2 మిషన్లు చేస్తాను సార్. నువ్వేం చేస్తావు? నేను ఆటో డ్రైవర్ సార్. ఆటో సార్. ఏమాత్రం వస్తుంది ఆటోలు నీకు? డైలీ 500-600 వస్తుంది సార్. డీజిల్ అన్ని పోగా 500-600 పడతా సార్. పని ఉంటుంది ఇక్కడ? బాగుంటుంది సార్. జమ్మలమడుగు సార్. జమ్మలమడుగు టౌన్. స్టీల్ ఫ్యాక్టరీ. అవును సార్. అది వస్తే ఇంకా ఎక్కువ పని బాగుంటుంది సార్. బాగా డెవలప్ అవుతుంది. బాగుంటుంది సార్. నీకు 15,000 వస్తుందా? 15,000 వేస్తుందా? వచ్చిందా? తల్లికి వందనం సార్. ఫస్ట్ స్కూల్ పోతేనే వేసాం సార్. నీకు 4,000 రూపాయలు వస్తుందమ్మా. దీపం పథకం కూడా బాగా అందుకున్నాయి సార్. నువ్వు సంవత్సరం 3 ఇస్తా. ఇప్పుడుండే సిస్టమ్ బెటరా? నువ్వు చెప్పమ్మా. ఇప్పుడుండే విధానం మీరు డబ్బులు ఇచ్చి కొనుక్కుంటే మళ్ళీ మేము డబ్బులు మీ అకౌంట్లో వేస్తాం. రెండో విధానం 3 పండుగలకి 3 సార్లు మీకే డబ్బులు వేస్తే బెటరా, లేకపోతే ఏం చేస్తే బాగుంటుంది? ఇట్లానే బాగుంది. మేము డబ్బులు ఇచ్చి కొనుక్కొని మళ్ళీ మా డబ్బులు వేస్తే ఏదన్నా అవసరానికి మళ్ళీ వస్తుంది. మళ్ళీ మేము సిలిండర్ తీసుకుంటారు. 2 చేస్తాం. నేనేమనుకుంటున్నానంటే 3 పండుగల్లో 4 నెలలకు ఒకసారి, దీపావళి, ఉగాది, సంక్రాంతి, ఇట్లా అకౌంట్ వేసి ఆ రోజు సిలిండర్గా మీరు కొనుక్కో చెప్పండి. అది బాయ్స్ వస్తారు కదా సిలిండర్ తీసుకొని. ముందు కంటే ఇప్పుడు ఏమన్నా ఎక్కువగా డబ్బులు అడుగుతున్నారా? ఏం లేదు సార్. అదేం లేదు. ఏం లేదు సార్. అంతా మినిమం ఛార్జెస్ సార్. నార్మల్గానే మినిమం ఛార్జెస్. ఏం లేదు సార్. నువ్వేం చదువుకున్నావు? 10th చేసా సార్. 10th సార్. నువ్వేం చేసావు? నాన్న చనిపోయాడు సార్ 11 నెలల క్రితం. అప్పుడు ఆఫ్ చేసిన సార్ చదువు. అప్పటి నుంచి నేను మోటార్ ఫీల్డ్. మీదే ఊరమ్మా? దీనిపైన కరెంట్ పెట్టుకుంటారా? మీరు పెట్టుకోలేదా? సూర్య గారిది సోలార్ ఏం లేదు సార్. అది ఇస్తే పెట్టుకునేది కూడా మేలు సార్. ఉంటే ఓకే. అలా సోలార్ది ఉంటే మేలు. సోలార్ సూర్య గారి కింద ఈ విలేజ్లో పెట్టేసి ఊరంతా పెట్టేసి అది కూడా పెడితే మీకు కరెంట్ మీరు ఇంటికి కూడా వాడుకోవచ్చు సార్. మీకు ఆటో సొంత ఆటో లేదా? ఉంది సార్. సొంత ఆటో సార్. ఒక 2 ఏళ్ల కిందట కొన్నాను సార్. కొని కంతులలోనే సార్. కొని కంతులన్నీ కట్టుకున్నాను సార్. బీమా వస్తా ఉంది, పింఛన్లు కరెక్ట్ గా వస్తున్నాయి సార్. అదే సమయంలో మీకు కూడా ఆటో డ్రైవర్లు కూడా చూస్తారు. మీ జమ్మలమడుగులో అన్నా క్యాంటీన్ ఉందా? ఉంది సార్. ఉంది సార్. 5 రూపీస్కి నేను చాలా సార్లు నేను ఆటో దోశ కూడా తిన్నా సార్. మధ్యాహ్నం పూట బాగుంది సార్. బాగుంది. నేను ఆటో తోలుతా మధ్యాహ్నం పూట స్టాండ్ లో పెట్టి వెళ్ళి తినేసి వస్తాను సార్. బాగుంది. ఎట్లా 500 యూనిట్లు ఇస్తాము. ఇప్పుడు ఇది ఉంది నీకు, ఇంకేం కావాలి నీకు? ఏది ఇస్తే నీ జీవితంలో బాగుపడతావు? ఆలోచించి కొద్దిగా చేసుకోవాలంటే అందరం కలిసి ఇంకొకటి పెట్టుకుని చేసుకున్నాం.
ఇంకొక ఇల్లు కట్టుకోవాలి. కట్టుకొని ఇంకోటి పెట్టుకొని పిల్లలు ఉన్నారు. ఇంటి జాగాలు ఉన్నాయి ఇక్కడ ఈ ఊర్లో. ఇంటి జాగా ఉంటే ఇంటి జాగా ఇచ్చి కట్టిస్తాం. వర్క్ షెడ్ ఫ్రమ్ హౌస్ కింద అది ఒకరు అక్కడ ఉండొచ్చు. ఎట్లా అతనికి ఇల్లు కదా సరిపోతుంది. ఇండియాలో వర్కౌట్ శాంక్షన్ చేయండి. అది ఒకటి చేస్తే కొద్దిగా 500 యూనిట్లు రేపటి నుంచి వస్తుంది. ఇంకా చేనేత కార్మికులకి ఇంకేం చేస్తే బాగుంటుంది? మీ అందరికి ఇప్పుడు జిఎస్టీ కూడా తీసేయమని చెప్పాం. ఒకవేళ గవర్నమెంటే రీఎంబర్స్ చేస్తా అని చెప్పాం. ఎందుకంటే చేనేత కార్మికులకి ఇంకా మీ పరిస్థితులు అంతా బాగాలేదు. అంటే ఆదాయం రావడం లేదు. ఈ మధ్య కాలంలో పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. దానివల్ల సఫర్ అయ్యారు. మళ్ళీ రివైవ్ చేస్తారు. మీ ఆదాయాన్ని పెంచడానికి కూడా ఏం చేస్తే మీ ఆదాయం పెరుగుతుంది. నూరు సార్, నూరు అందుకు బాగుంది సార్. అంటే ఏం చేస్తే మీ ఆదాయం పెరుగుతుంది? ఆర్గనైజేషన్లో కూడా ఎట్లా మనం పెంచగలం అట్లా నేను కూడా అందరితో మాట్లాడుతున్నాను. పాలసీ తీసుకొస్తాం. మీ లైఫ్లో కూడా ఇంకొంచెం బెటర్ లివింగ్ స్టాండర్డ్స్, ఆదాయం పెరగాలి. అదే ఆలోచన. ఏమ్మా నేను సంతోషంగా సార్, నాకు 4000 వస్తుంది, గ్యాస్ వస్తుంది, ఆనందం సార్. అదేమ్మా ఇప్పుడు పిల్లలకు మధ్యాహ్నం భోజనం పెడుతున్నాం సన్న బియ్యంతో. అదే సమయంలో బ్యాగ్స్ అవన్నీ ఇప్పిస్తున్నాం. ఒక 15,000 రూపాయలు వీళ్ళకి డిపాజిట్, 13,000 మీరు చూపించిన 2,000 స్కూల్ ఖర్చు పెట్టారు. ప్రతి ఒక్కరికి ఒక పక్క తల్లికి వందనం చేస్తున్నాం, మీకు మళ్ళీ బియ్యం ఇస్తున్నాం. ఇంకొక పక్కన మీకు గ్యాస్ దీపం పథకం చేసుకోవడానికి. ఇంకొక పక్క మీకు ఇవన్నీ కూడా ఏవైతే ఉన్నాయో అన్ని విషయాల్లో ప్రభుత్వం శ్రద్ధ తీసుకుంటాం. పేదవాళ్ళ పట్ల సానుకూలంగా ఉంటూ ఏమేమి చేయాలో మిమ్మల్ని ఆదుకోవడానికి, మీ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడానికి. ఎందుకు మీరేం చేస్తున్నారు? చాలా ఇబ్బందుల్లో ఉంటారు. పెట్టుబడి లేక, లేకపోతే ఏ పని చేయాలో తెలియక, ఒకళ్ళు ఉండే పని గిట్టుబాటు లేక, ఇవన్నీ ఉన్నాయి. అన్నీ కూడా ఒకటే చేసుకుంటూ వస్తాం. మీకు స్పష్టంగా ఒక సంవత్సరానికంటే ముందు ఇప్పుడు వ్యత్యాసం కనిపిస్తుందా? మాకు చాలా మార్పు ఉంది సార్. మాకు చాలా బాగుంది. రోడ్ల పరంగా నేను ఆటో వెళ్తున్నా కదా సార్, రోడ్ల పరంగా చాలా బాగున్నాయి సార్. గుంతలు సార్, రిపేర్లు, నాకు మెయింటెనెన్స్ ఛార్జెస్ చాలా ఉన్నాయి సార్. కొంతమంది ఓల్డ్ పీపుల్స్ తోలాలన్నా నడుము నొప్పులతో కూడా ఇబ్బంది పడుతున్నారు సార్ ఆటోలో. ఇప్పుడు రోడ్లు బాగున్నాయి సార్, కాలనీస్ అన్ని. అన్నీ అయిపోయినాయా? ఇంకెన్ని? ఎంత టైం పడుతుంది మీకు మొత్తం రావాలి? ఎన్ని గంటలు ప్రారంభిస్తున్నాం? 7 స్టార్ట్ చేస్తున్నాం. 9 గంటలు అయిపోతున్నాం. నీకు ఖర్చులు సరిపోతుందా? అందుకనే దీన్ని మిషన్ ఒకటి ఇంకోటి 500 యూనిట్లు రేపటి నుంచి వస్తుంది. అప్పుడు మీ ఆదాయం కూడా పెరుగుతుంది. మీ విద్యను కూడా ఎట్లా స్ట్రీమ్ లైన్ చేయాలి. చేసావా?
సార్ ఓకే నీ ఆటో లేదు సార్. ఏంటప్పుడు సార్ మాకు రోడ్లు అన్ని బాగున్నాయి సార్. మీ ప్రభుత్వం మాకు చాలా మంచి చేస్తుంది సార్. ఇప్పుడు ఎన్ని రోజుల నుంచి నువ్వు ఈ ఆటో సార్ నేను 12 ఏళ్ళు అవుతుంది సార్. 12 ఏళ్ళు అవుతుంది సార్. 12 ఏళ్ళ నుంచి ఆటోనే చేస్తాను సార్. అన్ని బాగున్నాయి సార్. రోడ్లన్నీ సీసీ రోడ్లన్నీ వేసారు సార్. ఒకప్పుడు అన్ని గులకరాలే సార్. ఇవన్నీ అంత గ్రావెల్ రోడ్ ఉండి అంత రాళ్ళు ఉన్నాయి సార్. ప్రభుత్వం వచ్చిన 2-3 నెలల లోపే మొత్తం అన్ని సిమెంట్ రోడ్లు సార్. సిమెంట్ రోడ్లు, పైప్ లైన్స్ కానీ, మాకు కరెంటు కానీ అన్ని బాగున్నాయి సార్. మాకు అది బాగుంటుంది సార్. అవును సార్. 70 రూపాయల కరెంటుతోనే మాకు రోజంతా గడుస్తుంది సార్. ఈజీగా ఉంటుంది సార్. సార్ సార్ అవును సార్. ఆటో డ్రైవర్లు కానీ, పేదవాళ్ళకి కానీ, కూలి పనులు చేసుకోవడానికి కానీ చేనేత కార్మికులు చాలా సమస్యలు ఉన్నాయి. ఎప్పుడు వాళ్ళంతా తెలుగుదేశం పార్టీనే. అవును సార్. అన్ని సార్లు మీరు ఓట్లు వేసినాం సార్. వేస్తున్నాం సార్. ఎక్కడ చేనేత కార్మికులు ఉంటే అక్కడ మాత్రం అందరూ ఓట్లేస్తారు. ఓట్లేస్తాం సార్. అవును సార్. అవును సార్. ఇప్పుడు మన మిత్రాలు ఒక యాప్ తీసుకొచ్చారు. అవును సార్. విన్నా సార్. విన్నా సార్. సార్ వాళ్ళు మనకు చెప్పినారు కూడా సార్. అవును సార్. అవును సార్. అవునా, ఏదన్నా మాకు గవర్నమెంట్ నుంచి అప్లై చేయాలనుకున్నా కూడా అప్లై చేసుకోవచ్చు సార్. పెట్టేసుకో. అవును సార్. మీ విజన్ బాగుంటుంది సార్. మీ ఆలోచన కానీ మీరు అన్నిటిని ముందే గ్రహించి ఆలోచిస్తారు సార్. మైక్రోసాఫ్ట్ కానీ హైదరాబాద్లో మీరు దానికోసం పోరాడినది కానీ సార్, మీరు కలిసినది బిల్ గేట్స్ని, మీ ఇంటర్వ్యూలు కూడా సార్ చాలా ఉన్నాయి సార్. మేము చూస్తుంటాం. మీరు మాట్లాడే విధానం కానీ మాకెంతో చైతన్యం సార్. మాకు ఇన్స్పిరేషన్ సార్. రోల్ మోడల్ సార్. మీరు యూత్ అంతా మీరంతా ఇన్స్పిరేషన్ సార్. అవును సార్. సార్ ఇప్పుడు నీకు కొత్తగా మేము ఆన్లైన్ కోర్సెస్ కూడా పెడుతున్నాం చదువుకోమని. అవును సార్. అవును సార్. ఎందుకు చదువుకోకూడదు నువ్వు? సార్ మా డాడీ చనిపోయారు సార్. 11 ఏళ్ళు అవుతుంది సార్. ఇప్పుడు చదువుకోవచ్చు. ఆన్లైన్ లో ఆఫ్లైన్ చదువుకుంటే స్లోగా. అవును సార్. పని చేసుకుంటూనే సార్. పైకి రావచ్చు సార్. ఎన్ని కిలోమీటర్లు తిరుగుతాం రోజుకి? సార్ 100 కిలోమీటర్లు తిరుగుతుంది సార్. టౌన్లో 100 కిలోమీటర్లు తిరుగుతుంది. చుట్టుపక్కలంతా సార్. చుట్టుపక్కల ఏమైనా పల్లెలకు అందుకుంటాయి సార్. హాస్పిటల్లకు అందుకు వెళ్తుంటా సార్. మాకు గవర్నమెంట్ హాస్పిటల్ కూడా బాగుంది సార్. ఇక్కడ బడి, డైలీ పిల్లలకు ఫుడ్ అంతా బాగుంది సార్. జమ్మల మడుగు, ఇక్కడ ప్రొద్దుటూరు, ఇదంతా పల్లెలు సార్. అన్ని డెవలప్ అవుతాయి సార్. అన్ని డెవలప్ అవుతాయి. ఈ ఏరియా సార్. సార్ పని ప్రారంభించారు. సరే సరే. 2028 కంతా ఫేజ్ 1 రావాలి. ఫేజ్ 1 3 ఏళ్లలో. సార్ అంతా బాగుంది సార్. అందరినీ బాగా చూసుకుంటున్నారు. అందరికీ అన్ని పథకాలు, దీపం పథకం కానీ, తల్లికి వందనం కానీ అన్నీ బాగా అందుకుంటున్నాయి సార్. సార్ 7వ తారీఖు నుంచి మీకు కూడా సార్ 500 యూనిట్లు పవర్ లోన్ సార్. 200 యూనిట్లకి సార్. మరి మీరు నేసే వస్త్రాలపై GST కూడా ఉంటుంది సార్. అదంతేనా గవర్నమెంట్ కట్టింది. దానివల్ల మీకు ఆ డబ్బులు కూడా మీకు వస్తాయి. అందుకే మనం తీసుకున్న కార్యక్రమాలన్నీ పేదవాళ్ళ కోసం తీసుకున్నాం సార్. చూసావు అన్నా క్యాంటీన్ భోజనం పెడుతున్నాం. వెనకవారికి ఎప్పుడు మీ అమ్మ ఉంది సార్.
అమ్మకు పెన్షన్ వస్తుంది. పెన్షన్ వస్తుంది సార్ 4,000 అమ్మకు. ఇప్పుడు మీ అమ్మ కొడుకున్నారు అవును సార్. ఇమీడియట్గా 5,000 రూపాయలు డబ్బు ఇస్తుంది. తల్లికి వందనం వస్తుంది సార్. ఒక అమ్మాయి ఉంది, సార్. అమ్మాయి పెద్ద అయిందనుకుంటే ఆ అమ్మాయి కూడా వస్తుంది సార్. వస్తుంది సార్. అందరినీ కవర్ చేసి గ్యాస్ ఇచ్చాము సార్. రేషన్ ఇస్తున్నాం సార్. ఇవన్నీ కూడా అన్ని వర్గాలకి న్యాయం చేయాలి సార్. ఎవరికి ఇబ్బందులు లేకుండా చేయడం కోసం ఆర్థిక విలువలు తగ్గాలి. అవును సార్. అందుకే P4 తీసుకొచ్చాను కొత్తగా సార్. పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ సార్. మీలాంటి కుటుంబాన్ని ఒక బాగా డబ్బులు ఉండేవాళ్ళు సార్. దత్తత తీసుకుంటే సార్. వాళ్ళు చేయూతిస్తారు. సార్. మేము కష్టపడి సంపాదించేది పేదవాళ్ళ కోసం. అవును సార్. తిరిగి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఆ డబ్బులు మీకే చేయాలి. అవును సార్. అవును సార్. ఒక రూపాయి కూడా అభివృద్ధి లేకుండా సార్. పేదవాడు పేదవాని తిననే పోకోకుండా ఉండాలని మీ విజన్ సార్. ఇది రాబోయే రోజుల్లో మీ ఆదాయం పెంచుకుంటూ. అవును సార్. ఆర్థిక అసమానత తగ్గాలి. అవును సార్. అవును సార్. ఇప్పుడు ఏంటంటే పాత వ్యవస్థలో దళితులు మాత్రం దళితులు అయిపోయాడు. అవును సార్. రాజకీయ నాయకులు మొత్తం ప్రజాధనం దోచుకునేవాళ్ళు. పేదవాడికి మాత్రం పట్టించుకునే గుర్తు లేకుండా పోయింది. అవును సార్. అవును సార్. ఇప్పుడు నేను దాన్ని స్ట్రీమ్ లైన్ చేస్తాను సార్. సంపద సృష్టి సంపద వచ్చిన సంపద మళ్ళా పేదవాళ్ళకి వాళ్ళ ఇంటికే పోయేటట్టుగా. అవును సార్. నిరంతరం ఆదుకుంటూ ముందుకు. అవును సార్.